హాయ్ అండి, నేను మీ భారతిని. ఈరోజు మీకు చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది శ్రీరామ స్వగృహ ఫుడ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి చికెన్ పచ్చడి అండి. వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ 3 కేజీల చికెన్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టాలి. చికెన్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 250 గ్రామ్స్, సాల్ట్ 150 గ్రామ్స్, ఎల్లిపాయలు 50 గ్రామ్స్, 1 స్పూన్ గరం మసాలా, కేజీన్నర పల్లి ఆయిల్ తీసుకోవాలండి. వాష్ చేసినటువంటి చికెన్ని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. ఆ ముక్కల్లో 1 స్పూన్ పసుపుని వేయాలి. అలాగే 30 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ని వేయాలి. వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ముక్కలు ఇలా సాఫ్ట్గా ఉడికే వరకు ఒక 30 మినిట్స్ వరకు ఉడికించాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఉడికించిన ముక్కల్ని వాటర్ అంతా పోయే వరకు వడకట్టాలండి. ముక్కల్ని ఫ్రై చేయడం కోసం ఒక కడాయిని తీసుకొని అందులో కేజీన్నర వరకు ఆయిల్ని వేయాలండి. ఇక్కడ పల్లి ఆయిల్ని తీసుకున్నానండి. పల్లి ఆయిల్ అయితేనే పచ్చడి టేస్టీగా వస్తుంది. ఆయిల్ వేడైన తర్వాత ముక్కలు వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి. అన్ని ముక్కల్ని వేయించి పక్కన పెట్టాలి. అదే ఆయిల్లో పోపు వేయాలండి. పోపు వేయడానికి ఎండుమిర్చిని అలాగే కరివేపాకుని వేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. ఓన్లీ వెల్లుల్లి అండి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టినటువంటి చికెన్ ముక్కలను కూడా వేసి మరోసారి కలపాలి. అలాగే 70 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇక్కడ 250 గ్రామ్స్ కారం, 150 గ్రామ్స్ సాల్ట్, 2 ఎల్లిపాయలని మనం గ్రైండ్ చేసి ఇందులో కలపాలండి. మంటని ఆఫ్ చేసి ఈ కారాన్ని కలపాలి, లేదంటే కారం మాడిపోతుంది. సాల్ట్ కానీ కారాన్ని కానీ మీకు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ముక్కలన్నీ బాగా పట్టేలాగా కలపాలి. ఆయిల్ కూడా సరిపోతే వేడి చేసి సపరేట్గా వేడి చేసి దీంట్లో కలుపుకోవచ్చు. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. చల్లారిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర పిండి కొంచెం 1 స్పూను నిమ్మకాయ మసాలా ధనియాల పొడి. అర్థమైందా? 1 స్పూను గరం మసాలా వేయాలండి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి 3 ఫ్రై చేసి పౌడర్లా చేసుకొని ఇవి వేయాలండి. ఒక 2 అవర్స్ తర్వాత ఒక నిమ్మకాయని పిండాలి. అంతే, టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.